పచ్చని కోనసీమలో మళ్లీ గ్యాస్ చిచ్చురేగింది. చమురు సంస్థల అలసత్వంతో ప్రజలు భయంగుప్పిట జీవనం సాగిస్తున్నారు. నాడు పాసర్లపూడి మొదలు మామిడి కుదురులోని నగరం ఘటన వరకు అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అయినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాజాగా ఇరుసుమండలో బ్లోఅవుట్ జిల్లా ప్రజల్ని కలవరానికి గురిచేసింది. పచ్చని కోనసీమ గుండెలపై చమురు సంస్థలు మరో కుంపటి రాజేశాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో ఓఎన్జీసీకి చెందిన మోరీ 5వ నెంబర్ బావి వద్ద ఒక్కసారిగా బ్లోఅవుట్ సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. బ్లోఅవుట్ జరిగిన ఓఎన్జీసీ సైట్ అగ్నిగుండంలా మారింది. ప్రమాద ధాటికి సమీపంలో ఉన్న కొబ్బరి, ఇతర ఫలవృక్షాలు మాడి మసైపోయాయి. సమీపంలోని పంట చేలల్లో నాట్లు వేసేందుకు అడుగు ఎత్తున ఉంచిన నీరు ఆవిరైపోయింది. మంటల ధాటికి ఓఎన్జీసీ, ఏపీ అగ్నిమాపక శాఖ సిబ్బంది 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉండిపోయారంటే ప్రమాద తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరుసుమండ గ్రామం వద్ద ఉన్న బావిలో నెల రోజులుగా గుజరాత్కు చెందిన డీప్ సీ ఇండస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా సహజ వాయువు ఒక్కసారిగా పైకి ఎగదన్నుకు వచ్చింది. తొలుత ఆ ప్రాంతమంతా గ్యాస్ ఎగజిమ్మగా తర్వాత మంటలు చెలరేగాయి. చెవులు చిల్లులు పడే శబ్దంతో గ్యాస్ ఎగదన్నడం, మంటలు చెలరేగడంతో సమీపంలోని 2 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. So pressure differences వల్ల there is some blowout which they have identified. So there is a sudden blowout of gas. So ఆ కన్సర్న్ వెల్ లోంచి సడన్ గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కన్సర్న్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్ గా దే ట్రై టు స్టాప్ ఇట్ బట్ దే కుడెంట్ డు ఇట్. ఇలాంటి సంఘటనకి కారణం మెయిన్ నిర్లక్ష్యం. ఇక్కడ ఎటువంటి సేఫ్టీ థింగ్స్ లేకుండా బాంబు బ్లాస్టులు చేయటం ఇప్పుడు ఆ బ్లోఅవుట్కి కారణం. ఇవాళ మా ఊర్లో అండి సగం మొత్తం ఊరు కూడా ఆడవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ శబ్దానికే మొత్తం పారిపోయి వెళ్ళిపోరే తెలదు. ఏ ఊర్లో ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి. పాపం పొద్దున్న మధ్యాహ్నం వంటలు చేసుకున్నది కూడా ఎవరో తినలేదు సార్. ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఏర్పడే విపత్తుల గురించి గత నవంబర్ నెలలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు క్లియర్గా వివరించి చర్యలు తీసుకోవాలని కోరారు సామాజిక కార్యకర్త బోణం రాజు. అయినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని సామాజికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం ఉంటుంది. ఈ ప్రాంతం ఎలా దిగబడిపోయిందో, గ్యాస్ నిక్షేపాల వల్ల భూమి ఎలా దిగబడిపోయిందో ప్రతి ఇంటి నుంచి ప్రతి కుటుంబం నుంచి ఆలోచన ఉంది. కానీ వేల కోట్ల రూపాయలు ఆదాయం అసలు ఓఎన్జీసీ మీద ఎఫెక్టివ్ చర్యలు తీసుకుని ఏ అధికారులు కూడా ముందుకి రారు. ఖచ్చితంగా ఈ సమస్య మీ దృష్టి దాకా వచ్చిందని మాత్రం మేము నమ్ముతున్నాం. మా అధికారికి విన్నవించినప్పుడు కూడా, ఎందుకంటే ఓఎన్జీసీ అనేది ఒక పెద్ద ఈ దేశానికి అవసరమైందే, కానీ ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా శాపమైంది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దీనిని అదుపు చేసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు విఫలం కావడం, రాను రాను తీవ్ర పీడనంతో గ్యాస్ బయటకు ఎగదన్నుకుంటూ వస్తుండడంతో సిబ్బంది రిగ్గును వదిలి పరుగులు తీశారు. మధ్యాహ్నం 1 గంట వరకు గ్యాస్ ఎగదన్నుకుంటూ వస్తూనే ఉంది. ఆ సమయంలో భారీ శబ్దాలు రావడం, గ్యాస్ తెల్లని పొగలా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు. ఇరుసుమండతో పాటు లక్కవరం గ్రామస్తులను ఖాళీ చేయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ వినియోగించవద్దునని, నిప్పు రాజేయవద్దని మైకుల్లో ప్రచారం చేశారు. ఇరుసుమండ బ్లోఅవుట్ సంఘటన వెనుక పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ ఇంకా భారీగా వ్యాపిస్తే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని భావించడంతో దానిని మండించి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం 11 గంటలకు బావి నుంచి ఎగజిమ్మిన గ్యాస్ మధ్యాహ్నానికి గ్రామం అంతటా వ్యాపించింది. గ్యాస్ మరింత విరజిమ్మి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తే 2014లో నగరంలో చోటు చేసుకున్న ఘటన తరహా విస్ఫోటనం జరుగుతుందని ఓఎన్జీసీ సిబ్బంది, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పగటివేళ ఈ ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పిందని, ఇదే రాత్రివేళ జరిగి ఉంటే గ్యాస్ వ్యాపించి 2 గ్రామాలు తుడిచిపెట్టుకుపోయేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.